నేడు పిఠాపురం వేదికగా జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. చిత్రాడ గ్రామంలో ఆవిర్భావ విజయోత్సవ సభకు సర్వం సిద్ధమైంది. సభలో శ్రేణులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయబోతున్నారు. కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలు, రాబోయే కాలంలో చేయబోతున్న అభివృద్ధి గురించి వివరించబోతున్నారు. జయకేతనం పేరుతో ఆవిర్భావ సభ నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేశారు జన సైనికులు. లక్షల మంది తరలివచ్చే ఆవిర్భావ సభ కోసం చిత్రాడ గ్రామం ముస్తాబైంది. సభ ప్రాంగణంలో ఎల్ఈడి స్క్రీన్లు, ప్రత్యేక సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. 500 మంది పార్టీ వాలంటీర్లతో భద్రతా ఏర్పాట్లు చేశారు. అలాగే సభ ప్రాంగణంలో 70 చోట్ల సీసీ కెమెరాలు, 15 డ్రోన్లతో నిఘా పెట్టారు. జనం తరలివచ్చే ప్రవేశ మార్గాలకు మహనీయుల పేర్లు పెట్టారు. సభకు భారీ బందోబస్తుతో పోలీసుల కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 3:30 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఆవిర్భావ సభ జరిగే అవకాశం ఉంది. తొలుత తెలుగు భాష ప్రాధాన్యం, పార్టీ విశేషాలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కూటమి ప్రభుత్వ ప్రగతి, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటన చేయనున్నారు. మధ్యాహ్నం 3:45 చిత్రాడలోని సభ ప్రాంగణానికి హెలికాప్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ రాజ్ అందిస్తారు. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలోని చిత్రాడ గ్రామంలో అయితే కనుక 14వ తేదీన నిర్వహించేందుకైతే ఇప్పటికే భారీగా అయితే ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే మంత్రులు అటు కందుల దుర్గేష్ కావచ్చు, నాదెండ్ల మనోహర్ కావచ్చు, గత 3 రోజులుగా కాకినాడలోనే ఆయన మకాం వేసి ఇప్పటికే 14 కమిటీలు వేసి కమిటీల ఆధ్వర్యంలో ఈ సభను అయితే విజయవంతం చేయాలి. దేశంలోనే రాష్ట్రంలోనే ఏ రాజకీయ పార్టీ ఈ విధంగా ఆవిర్భావ సభ నిర్వహించలేదు అని చాటి చెప్పేలాగా, అలాగే ఈ ఆవిర్భావ సభని ఆ యాస, భాష, సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ఈ సభను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇచ్చారు. దీనికి సంబంధించి అసలు ఈ చిత్రాడ ప్రాంగణంలో అయితే కనుక అనేక కమిటీలు వేశారు. అనేక మంది అయితే కనుక స్వచ్ఛందంగా ఈ సభను విజయవంతం చేసేందుకైతే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన జనసేన నాయకులు అయితే ఉన్నారో ఈ కమిటీల్లో, ఆహ్వాన కమిటీల్లో అయితే కనుక భాగస్వాములు ఈ సభను విజయవంతం చేసేందుకైతే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మన దగ్గర సతీష్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఎలా ఏర్పాట్లు జరుగుతున్నాయి, అసలు ఏ విధంగా ఈ సభ ఉండబోతుంది, అసలు మీ నాయకుడు ఏ విధమైన డైరెక్షన్స్ ఇవ్వబోతున్నారు? డెఫినెట్గా రాష్ట్రాల్లో ఒక సంచలనం అయితే ఉంటుంది. ఇది మొత్తం దేశవ్యాప్తంగా మొత్తం దేశమంతా చూసే విధంగా ఈ సభ అయితే నిర్వహించడం జరుగుతుంది. గతంలో మచిలీపట్నంలో ఒక 5 నుంచి 8 లక్షల మంది జనం వచ్చారని, అంతకు మించి ఈ సభ ఉంటుందని, అయితే ఇప్పటివరకు చేసుకున్న సభలన్నీ కూడా మనం ప్రతిపక్షంలో ఉండడం, ఈ సభ విజయం సాధించి మన అధికార పక్షం మీద ఉండడం, మన ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉండడం, ఇది గత 11 సభలకి ఇది కంప్లీట్గా భిన్నంగా ఉండే విధంగా ఉంది. ఏర్పాట్లు కూడా చాలా చక్కగా చేస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి అలుపు సలుపు లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడికి వచ్చిపోయే విధంగా ఉంది. ఇక్కడ ఫుడ్ ఏర్పాట్లు కానీ రకరకాల కమిటీలు 14 రకాల కమిటీలు వేసి ఇక్కడ ఏర్పాట్లు చాలా చక్కగా చూస్తున్నారు. పోలీస్ వ్యవస్థ కూడా భద్రత కూడా చాలా గట్టిగా ఉంది.
ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. సెక్యూరిటీ పరంగా కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఫ్లోటింగ్ ఎక్కడా కూడా ఆగదు. సభ అయితే మాత్రం నభూతో నా భవిష్యత్ లాగా ఉంటుందని మాత్రం చెప్తాను. సార్ ఇక్కడ కిషోర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ సభని విజయోత్సవ సభగా నిర్వహించాలి అని డైరెక్షన్ అయితే ఇచ్చారు మీ అధినాయకత్వం. అసలు ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, అసలు ఇక్కడ పరిస్థితి ఏంటి? ముందుగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఎందుకంటే ఒక మచిలీపట్నం చూసాం, మళ్ళీ తర్వాత అవకాశం మా పిఠాపురం ప్రజలకు ఇచ్చారు. పిఠాపురం ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. అదేవిధంగా ఈ సభకి తగిన ఏర్పాట్లు ఒక 14 కమిటీలు వేయడం జరిగిందండి. ఈ 14 కమిటీలు కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు ఇక్కడ గ్రౌండ్లో డే 1 నుంచి కూడా ప్రతి ఒక్కరూ ఈ సభ అయిపోయిన తర్వాత కూడా మా అధ్యక్షులు వారు చెప్పారు ఇక్కడ ప్రతిదీ కూడా శుభ్రం చేయాలని. ఆ శుభ్రం అవ్వే వరకు కూడా మేము ఇక్కడే ఉంటామండి గ్రౌండ్లో. అదేవిధంగా పిఠాపురంలో మనం మొన్న కుంభమేళా చూసాం, ప్రయాగరాజ్లో కుంభమేళా చూసాం, పిఠాపురంలో పవన్ మేళా చూడబోతున్నామండి. ఇది బలంగా చెప్తున్నాం. అలానే వచ్చిన ప్రతి అభిమాని, ప్రతి జన సైనికులు, జనసేన కుటుంబం ప్రతి ఒక్కరూ కూడా పోలీస్ వారికి సహకరించాలని, అలానే ఇక్కడ ఉన్న సిబ్బంది ప్రతి ఒక్కరికి కూడా సహకరించి మీరు చాలా క్షేమంగా ఇంటికి వెళ్ళాలని కోరుకుంటున్నామండి. చెప్పండి, అంటే ఇక్కడ ఈ సభలో అయితే కనుక ఒక దిశ నిర్దేశం చేయడానికి అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటికో ప్రణాళిక ఇప్పటివరకు ఈ 11 ఏళ్లలో జరిగిన దానికంటే ఈ కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉండబోతుంది, ప్రజల నుంచి కూడా ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేయబోతున్నారు. అసలు ఎలా ఉండబోతుందంటారు? ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే వచ్చిన తర్వాత ఈ 9 నెలలు రాజకీయంలో చాలా మార్పులు అయితే జరిగాయండి. రోడ్లు కానివ్వండి, ఏదైనా సరే అభివృద్ధి పదంగా అంచెలంచెలుగా ప్రతిరోజు డే 1 నుంచి స్టార్ట్ అయిన ప్రతి కూటమి నాయకులందరూ కూడా దీని మీద కృషి చేస్తున్నారండి. బడ్జెట్ సమావేశాలు మీరు చూస్తూ ఉంటే కనుక బడ్జెట్లో కూడా మన రాష్ట్రానికి బడ్జెట్ని తీసుకురావడానికి కేంద్రం నుంచి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. దేశాల్లో ఇతర దేశాలకు కూడా వెళ్ళి మన నాయకులు ఈ మన రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి పదంలో నడిపించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారండి. ఇక్కడ ఈ కార్యక్రమం జరిపించడానికి కారణం ఏంటంటే పిఠాపురం నాకు ఒక విజయాన్ని ఇచ్చింది. అదే విజయాన్ని నేను రాష్ట్రం అంతా దేశం అంతా కూడా చూపించాలనుకున్నానని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఇక్కడ పెడుతున్నారని మేము అనుకుంటున్నామండి. ఇది ఇక్కడున్న జనసేన సంబంధించిన పిఠాపురం నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఇక్కడ ఈ ఏర్పాట్లు అయితే నిమగ్నమయ్యారు. అయితే ప్రధానంగా చూస్తే కనుక ఆ పవన్ కళ్యాణ్ అయితే ఏదైతే మాట ఇచ్చారో పిఠాపురాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లే విధంగా అయితే మనం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఆ విధంగానే ఇక్కడైతే కనుక ప్లేనరీ ఏర్పాటు చేసి పిఠాపురాన్ని అందరి దృష్టిలో పడేలాగా చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడైతే భారీగా ఏర్పాట్లు చేస్తున్నాము, ఈ అందరూ కూడా తలమునకలే సభను అయితే విజయవంతం చేస్తామని చెప్తున్న పరిస్థితి. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ సుమన్తో నవీన్, స్వతంత్ర న్యూస్, చిత్రాడ నుంచి.